నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏకకాల ఎన్నికలు, అదేనండి జెమినీ ఎన్నికలు. ఇప్పుడు ఈ జెమినీ ఎన్నికలు అంశం మీద ఇటీవలే బాగా చర్చ నడుస్తుంది. ఒకేసారి ఎన్నికల విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. నిజానికి జెమినీ వల్ల మన ప్రజాస్వామ్యానికి లాభమా నష్టమా? జెమినీ ఎన్నికల వల్ల అనేక లాభాలు ఉన్నాయని వాటి అనుకూలురు వాదిస్తున్నారు. వారు చెబుతున్న మొదటి ప్రయోజనం ఆర్థిక సంబంధమైంది. 5 ఏళ్లకు ఒకసారి స్థానిక సంస్థల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను జరిపిస్తే ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని జెమినీ సమర్థకులు అంటున్నారు. వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిసారి పెద్ద ఎత్తున ఎన్నికల నిర్వహణ సిబ్బందిని, భద్రతా దళాలను వినియోగించాల్సి వస్తుంది. అది ఎంతో శ్రమతో, భారీ వ్యయంతో కూడుకున్నది. తరచూ ఎన్నికలు జరుగుతుండడం వల్ల ప్రతిసారి ప్రవర్తనా నియమాలు అమల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాల అమలు స్తంభించిపోతుంది. మంత్రులు, అధికారులు, సిబ్బంది దృష్ట్యా యావత్తు ఎన్నికలపైనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేని అశక్తత అవిస్తుంది. ఇవి స్థూలంగా జెమినీ ఎన్నికల వాదులు చెప్పే మాటలు. అయితే వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడమే దేశానికి ప్రయోజనకరమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీజేపీ సీనియర్ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ నేత లక్ష్మణరావు గారు, బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. చెప్పండి. బండారు రామ్మోహన్ గారు, జెమినీ ఎన్నికలు కి సమయం ఆసన్నమైంది. వచ్చే ఎలక్షన్ల సమయానికి జెమినీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ మరి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న మాట. అసలు నిజంగా జెమినీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వస్తే ఈసారికి వస్తాయా, లేదంటే ఇంకొకసారికి వచ్చే అవకాశం ఉంటాయా? జెమినీ ఎన్నికలు లాభమా, ప్రజాస్వామ్యానికి నష్టమా? ఏమంటారు మీరు? లక్ష్మణ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. నమస్తే. అలాగే అమ్మాని ప్రేక్షకులకు కూడా 2 నిమిషాలు మాట్లాడుకో. జెమినీ ఎన్నికలు ఇవాళ కొత్త కాదు. గతంలో మనకు 52 మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 52, 57, 62, 67 ఈ 4 సార్లు అసెంబ్లీకి, పార్లమెంట్కి జెమినీ ఎన్నికలు. కానీ పంచాయతీలను ఎప్పుడు చేర్చలేదు. నేను చెప్పేది 2 అసెంబ్లీ, పార్లమెంట్కు ఎన్నికలు ఒకటేసారి జరిగింది. కానీ 67 కల్లా దేశవ్యాప్తంగా కొన్ని మార్పులు వచ్చింది. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం పోయి 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటి కాంగ్రెస్ చేత ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నుంచి నంబూదిరిపాల్ కేరళ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ జెమినీ ఎన్నికలు చెడగొట్టినప్పుడు కాంగ్రెస్, ఎందుకంటే ఆనాడు మా నంబూదిరిపాల్ ప్రభుత్వానికి 356 ఆర్టికల్ ఉపయోగించి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా దాన్ని రద్దు చేశారు. దాంతో ఎన్నికల్లో మరి కేరళకు, మిగతా ఇండియాకు ఒకేసారి ఎన్నికలు జరగడం పోయింది. అంటే ఉత్తర భారతదేశంలో కొన్ని కొత్త పార్టీలు పుట్టడం, సోషలిస్టు కాంగ్రెస్ నుంచి వేరు కావడం, దీంతో ఎప్పటికప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జమినీ ఎన్నికలకు పోయి మెల్లమెల్లగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అంటే మన దగ్గర కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మొన్నటి దాకా 2009 దాకా జమినీ ఎన్నికలు జరిగినాయి. మనం 2014 దాకా, 2009 కూడా 2014 దాకా జమినీ ఎన్నికలు జరిగింది. కానీ గంటి కొట్టింది ఎవరు? ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2018లో కేసీఆర్ గారు మన ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేస్తే ముందు ఎన్నికలు జరపని ఎవరు చెప్పారు? పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందు జరుపుకుంటే కలిపారు. కనుక జమినీ ఎన్నికలు అనేది ఒక ఆదర్శం మాత్రమే. దానివల్ల ఒరిగేది ఏం లేదు. మేము సత్య చెప్పే ముందు దానికి నష్టాలు చెప్తాను అనమాట. అంటే జమినీ ఎన్నికల వల్ల ఒరిగేది ఏం లేదు, కొండను కలిసి ఎరకని పట్టడమే అంటున్నాం. అసలు సమస్యలు చాలా ఉండగా ముఖ్యంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతూ మన సామాన్యులు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేనప్పుడు వాటిని సంస్కరించకుండా అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలు డబ్బు మతం చూసుకొని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతుంటే, జాతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారిపోతుంటే, ఇవాళ కేవలం జమినీ ఎన్నికలను ముందర పెట్టుకొని మిగతా అంశాలన్నింటినీ పక్కదారి పెట్టుకుని జమినీ ఎన్నికల్లో ప్రధానమైన 2 రూపాలు ఉంటాయి. ఒకటి, దానిలో వాళ్ళు వాదన తప్పు. ఏం వాదన తప్పు అంటే దాని వల్ల ఆదాయం, అంటే డబ్బు ఆదా అవుతున్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. ఎన్నికలు ఎన్నిసార్లు జరిపినా నష్టం లేదు.
ఎన్నికల ఖర్చు అంటే పీనట్తో సమానం. భారత ఆర్థిక వ్యవస్థలో 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం ప్రతి సంవత్సరం. ఇవాళ ఎకానమీ పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో కేవలం ఎన్నికల ఖర్చు అనేది బూచిగా చూపించి ఇవాళ ఎన్నికలు ఒకేసారి జరపడం అనేది అర్థరహితం. దానికి 2 ప్రధానమైన సూత్రప్రాయ అభ్యంతరం నాకేంటంటే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటాయి. ఇప్పుడు ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రామాణికం. ఉదాహరణకు మన వార్డు మెంబర్ ఎన్నికైతే మన వార్డుకి ఎవరు మేలు చేస్తారో చూస్తాం. అంతే తప్ప ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలకు సంబంధం లేదు. సర్పంచ్ ఎన్నికైతే మనకు అందుబాటులో ఎవరు ఉంటారు, మన ఊరికి ఎవరు మేలు చేస్తామని చూస్తాం. అది సర్పంచ్ ఎన్నిక పరిమితం ఉంటుంది. అది కొంచెం ఎంపీటీసీ వస్తే మన ఎంపీటీసీ పరిధిలో 4-5 గ్రామాలు ఉండొచ్చు, లేకపోతే ఒకటే గ్రామంలో ఎంపీటీసీ ఉండొచ్చు, దాని పరిధి చూస్తాం. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిధిలో ఆలోచన చేస్తాం. అట్లాగే ఎమ్మెల్యే అంటే రాష్ట్ర పరిధిలో ఆలోచన చేస్తాం. ఎంపీ అంటే దేశ పరిధిలో ఆలోచన చేస్తాం. చూడండి, మీరు ఎంపీలకు పార్టీలకు అతీతంగా గెలవరు. ఎంపీలు ఖచ్చితంగా పార్టీలకు అనుగుణంగానే గెలుస్తారు. పార్టీ సిద్ధాంతాలు బాగా పనిచేస్తాయి. ఎమ్మెల్యేకి వచ్చేవరకల్లా మన ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉంటాడా, మనం మంచి చేస్తాడా, చెడ్డ చేస్తాడా చూసి పార్టీని చూస్తారు, ఎమ్మెల్యే చూస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో కానీ వార్డు మెంబర్ ఎలక్షన్ పార్టీలు లేవు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీలో ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఆ ఎన్నిక సంబంధించిన నియోజకవర్గానికి అది ఎవరిగా వార్డు మెంబర్ కావచ్చు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు, దాని ప్రత్యేకమైన ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే రాష్ట్ర సమస్యలు పక్కకు పోయి దేశంలో ఎవరైతే మానియా ఉంటారో, గోరాడు ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళు మోడీ గారు కావచ్చు, వ్యక్తి ఆరాధన మానియా ఉంటుందో ఆ వైపు ఎన్నికల రిజల్ట్ పోయే అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఎన్నికల ప్రణాళికలు, మనకు దేశంలో దేశ ప్రయోజనాలు ఉంటాయి. కనుక ఈ రెండింటి కలగట్టి చూడడం వల్ల ఏమైందంటే ఎన్నికలు ఒకేసారి జమిని ఎన్నికలు సరైన కావు. సాధ్యమైంది కాదు చెప్పి ముగిస్తాను. ఒక మాట సార్, నేను సాధ్యమైంది కాదు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. కేవలం వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటాం. వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో పార్లమెంట్ లో మెంబర్లందరూ కలిసి ప్రధానమంత్రి మన పార్టీని ఎన్నుకుంటారు, పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. అంటే అసెంబ్లీలో కూడా పార్టీ ఎమ్మెల్యేలే ఆయా పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా. ఎప్పుడైతే మెజారిటీ ఈజ్ లా అన్నప్పుడు పరోక్ష ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నిక అవుతున్నప్పుడు ఇక్కడైతే మెజారిటీ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. మరి ప్రభుత్వాలు పడిపోయినా మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా. అది కేవలం మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిమితం. దానివల్ల ఎన్నికల ఖర్చు మరింత పెరుగుతుంది, ఇంకా ఎక్కువసార్లు ఎన్నికలు వస్తాయి తప్ప పరోక్ష ఎన్నికలు బదులు ఒకవేళ ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే ఇప్పుడు లాభం అవుతుంది. అందుకని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక మంచి ప్రయత్నం చేశారు. లోకల్ గవర్నమెంట్స్ అన్ని కన్నా సర్పంచ్ ఎట్లా ఎన్నిక అవుతారో మండల ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పడిపోగానే మళ్ళీ అవిశ్వాస తీర్మానాలు, పరోక్షంగా ఎన్నికైనా అందరినీ మార్చేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకోవడం ఇప్పుడు అక్కడ జరుగుతలేవా? ఎన్నికల ప్రాసెస్ జరుగుతలేదా? అందుకని ఏమంటున్నానంటే ప్రత్యక్ష ఎన్నికలు ఉన్న చోట నష్టం లేదు, కానీ ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి కాదు మనది. మండల ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దాకా పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయి మనకు. కనుక అది కరెక్ట్ కాదంటున్నాను. అది మార్చకుండా 4 చట్టాలు, అది అభివృద్ధి చెప్తున్నాను, 4 చట్టాలు మార్చినా మళ్ళీ మొదటికే వస్తుంది. సమాఖ్య స్ఫూర్తి మొత్తం దెబ్బతింటుంది. భారతదేశంగా సమాఖ్య స్ఫూర్తి వర్తిస్తుంది, దాన్ని దెబ్బతింటుంది. కనుక సమాఖ్య మన జమిని ఎన్నికలు వ్యతిరేకం. జమిని ఎన్నికలు కావడానికి ఏమేమి అవకాశాలనే 2వ పాట చెప్తాను. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జమిలీ ఎన్నికలకి ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సై అంటున్న పరిస్థితి. అసలు ప్రధానంగా జమిలీ ఎన్నికలు ఎందుకు పెట్టాలనుకుంటుంది కేంద్రం? ఇప్పుడు అనేక అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిన దానిలో కూడా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఈ పాయింట్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదంటారా? ఖచ్చితంగా అండి. ముందు ప్యానల్ సభ్యులకి కానీ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కానీ నా నమస్కారాలు అండి. ఈ జమినీ ఎన్నికలు అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1952 నుంచి కూడా 1967 వరకు కూడా చాలా రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కూడా చాలా వరకు జరిగినాయండి. ఇక్కడ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఏమిటంటే స్థిరత అనేది లేకపోవడం, ప్లస్ కొంతమంది మీద నాయకుల మీద వ్యతిరేకత రావడం, ప్లస్ శాసనసభలో కొంతమంది బర్తరఫ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చూసుకున్న తర్వాత జమిలీ ఎన్నికలు అనేది అట్లాగా మాటకు అయిపోయింది, కానీ ఎప్పుడూ కూడా ముందుకు జరగని పరిస్థితి. అయితే ఇదే ఈ జమిలీ ఎన్నికలు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏంటంటే
యుద్ధ ప్రాతిపదికన మనం చేస్తున్నామని అనుకున్నా కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుతో ఆషామాషి రాజకీయాలు చేద్దాం అనుకున్న బడాబాబుల్ని అరికట్టడం అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ. ప్లస్ ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కుటుంబ పార్టీలుగా ఏర్పడిన వాళ్ళు కూడా ఈ జమిలీ ఎన్నికలప్పుడు కూడా కొంచెం జంకాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎన్నికలు అన్నప్పుడు ఏదైనా చేసుకోవాలంటే ఫస్ట్ డబ్బే ప్రధానమైన మూల్యం. ఆ డబ్బు అనేది చాలా తక్కువ బడ్జెట్తో కూడా ఈ ఎన్నికలు జరిగిపోతూ ఉంటాయి. ప్లస్ దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది, పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక 100 రోజులు వ్యవధిలో పంచాయతీలకు కానీ వాటికి కానీ జరగాల్సిన పరిస్థితి ఇది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జమిలీ ఎన్నికలు మళ్ళీ జరపాలి అనే ఉద్దేశం మీదే శ్రీ నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ అనేది వేశారు. ఈ కమిటీ వేసి ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా ముందుకు సాగిద్దాం అన్న ఆలోచనతో చూసుకుంటా ఉండంటే 2029 లేదంటే 2034 వరకు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆచరణలో పెట్టాలనే ఆలోచనతోనే ముందస్తుగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ జమిలీ ప్రతిపాదన ఎట్లాగంటే 1980లో ఒకసారి ఆలోచించారండి. జీవన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన జస్టిస్ జీవన్ రెడ్డి గారు ప్రకారంగా ఒకసారి ప్రతిపాదన తీసుకొచ్చి ఒక కమిషన్ కూడా వేశారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మరుగున పడిపోతుంది కానీ ఎప్పుడు కూడా ఇది పైకి తీసుకురాలేకపోతున్నాం. ప్లస్ ఈ కుటుంబ పాలన అనేది అంతం చేయాలన్న ఉద్దేశం మీద ఈ రామ్నాథ్ కోవింద్ గారితో చేసి ఈ రాజ్యాంగ బిల్లులో ఖచ్చితంగా అయితే ఈ సవరణలు చేయాల్సినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఏది 356 ఆర్టికల్ ప్రకారంగా 172(1) కానీ 82(2) కానీ ఇట్లాంటివి కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జరుగుద్ది అని చెప్పేసి అంటే ఇప్పటికిప్పుడు జరగదు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారంగా మనం దేశంలో మనం ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఈ రాజ్యాంగ సవరణలు ఖచ్చితంగా మనం సవరణలు చేసుకొని పార్లమెంట్లో ప్రతిపాదించుకొని దాని ప్రకారంగానే ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాతే ఒక జేఏసీని అది ఏర్పాటు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ ఆయా పార్టీలతో సంప్రదింపులు చేయాలి. ఎందుకంటే ఈ జమిలీ ఎన్నికలకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాదాపు 67% ఓట్ బ్యాంకింగ్ గెలవాలంటే కేంద్రంలో. అది రావాలంటే కనుక మిత్రపక్షాలు కానీ అక్కడ పార్టీల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ ఏదైనా కానీ చర్చించి ఇవన్నీ ముందుకెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే కాస్త కొంచెం సమయం పట్టుద్ది. ఈ సమయాన్ని కూలంగా జమిలీ ఎన్నికలు అయితే రావు అని చెప్పేసి నేనైతే అన్నగానే కొంచెం సమయభావం వల్ల ఈ సవరణలు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే జరుగుతాయి. అంటే జమిలీ ఎన్నికలు వస్తాయా రావా పక్కన పెడితే అసలు జమిలీ ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు ఏమైనా జరిగే అవకాశం ఉందా? మంచి జరిగే అవకాశం ఉందా? మంచి జరుగుతుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కుటుంబ పాలన అనేది ఒకటి పోతుంది. ప్లస్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ డబ్బు వెదజల్లి ఇష్టానుసారంగా రాజకీయంగా జమిలీ ఎన్నికలు జరిగేటప్పుడు ఫస్ట్ టైం ఎన్నికలు జరిగేటప్పుడు డబ్బు మీద కాకుండా నార్మల్గా జరిగే అవకాశం ఉందా? అప్పుడు కూడా మరి డబ్బే పెడతారు కదా, డబ్బుతోనే జరుగుతుంది కదా. ఉంటుంది కానీ అప్పుడు బడ్జెట్ ఎట్లాగా ఇప్పుడు ఒక స్టేట్కి సంబంధించిన బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నా కానీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రకారంగా చూసుకున్నా కానీ కేంద్రం ఆధీనంలో జరుగుతున్న ఎన్నికలు అప్పుడు ఇట్లాంటివన్నీ లల్లాయి పాటలు పాడి పిచ్చేషాలు వేయడానికి అయితే ఉండడు ఏ నాయకుడు కూడా. అట్లాంటప్పుడు కొంచెం అరికట్టడం అనేది అయితే జరుగుతుంది. సామాన్య మానవుడు ఆలోచించేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెత్తి మీద ఒక నెగిటివ్ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. ఆ నెగిటివ్ వ్యక్తి మనకు నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల అతను దింపేయాలి అన్నా అతను సరిగ్గా లేకూడదన్నా నార్మల్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ విధానాన్ని బట్టి చూసి మనకి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, లేటుగా జరగటం వల్ల ఏంటంటే ఆ సంస్థాగతంగా ఉన్న ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఇలా కాకుండా ఒకేసారి మన నెత్తి మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదన్నా జరిగితే ఆ నెగిటివ్ 5 ఏళ్ళు పాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అవును, ఇప్పుడు అందుకనే కదండి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి మనకు ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని పార్టీల కింద నోటా అనేది మనం ఎందుకు పెట్టాం? మీరు ఇది ఎందుకు పెట్టి చెప్పట్లేదు? మీరు ఇది నోటా అనేది ఒక ఆప్షన్ అనేది ఎందుకు పెడుతున్నారు? అటు పక్కన రాజకీయంగా అతీతంగా ఏదైనా నాయకుడు నచ్చినప్పుడే కదా అక్కడ నోటా అనేది ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నారు. ఆ నోటా ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు
ప్రజాస్వామ్యంలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి అని అయితే అటు లేతే ఇటు ఏదో ఒకటి వీళ్ళకే ఓట్లేస్తాకి అలవాటు పడిపోయిన జనం నోటా బటన్ మీకు తెలుసు, కొంతమందికి తెలుసు ఉందని. ఇప్పటికీ చదువుకోని వాళ్ళందరికీ నోటా అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? వాళ్ళకు ఉంది అనే సంగతి తెలుసని మీకు తెలుసా? అంటే ఇప్పటికీ కూడా నిరక్షరాస్యత ఉన్న ప్రజల్లో నోటా అనే బటన్ ఉందని కూడా చాలామందికి తెలియదు. ఇవన్నీ తెలుసుకుంటాకి చాలా టైం పడుతుంది కదా, కాదంటారా? ఖచ్చితంగా అండి. నోటా అనే బటన్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఏమైపోయిందంటే డబ్బు మద్యంతో నడుచుకుంటుంది. ఇవాళ రోజున జనాల్ని ఎట్లాగా మభ్య పెడుతున్నారని రాజకీయ నాయకుడు అనేది మీరు చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ అరికట్టడానికే కదా ఇట్లాంటి జమినీ ఎన్నికలు అనేది ప్రతిపాదనలో తీసుకొచ్చే కేంద్రం అధీనంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక సామాన్యుడు వెళ్ళినప్పుడు అక్కడ నా నాయకుడు గుర్తేంటని చూసుకుంటున్నాడు. పూర్తిగా చూసుకునే ఇదైతే లేదు కదా. పక్కన ఎలక్షన్ కమిషన్ కూడా 1-2 సార్లు ఓటేసేటప్పుడు మీరు చెక్ చేసుకొని వేయండి అని చెప్పేసి కూడా ఆయన 1-2 సార్లు కూడా చెప్తున్నారు. అది సామాన్యుడు అర్థం చేసుకునే ఇదిలో ఉండాలి, సామాన్యుడు ఆలోచన విధానం ప్రకారంగా ఉండాలి. సామాన్యుడు ఆ గుర్తులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే నిజాయితీగా పనిచేయగలరని చెప్పేసి ఆలోచన అయితే చేసుకోవాలి. ఆ మధ్యంలో తూగుతూనో లేదంటే డబ్బుడుకు అమ్ముకుపోతానో మనం గెలిపించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నా. నేను ఎన్నికలు అనేసరికి ఒకటే చెప్తున్నాం, డబ్బును అరికట్టాలి, కుటుంబ పాలనని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. ప్లస్ ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగితే సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి కూడా మంచి భరోసా ఉంటుంది దేశవ్యాప్తంగా సెంట్రల్ నుంచి అని చెప్పేసి నేను చెప్తాను. ఈ జమినీ ఎన్నికలు జరగడం అనేది కూడా మంచిది కాబట్టి వాళ్ళ రోజున ఇట్లా కమిటీ చేసి రామ్నాథ్ కోవింద్ గారు సమక్షాన మోదీ గారు దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ అంటే రేపు పొద్దున ఆయన ఉంటారు ఉండరు అనే విషయం పక్కన పెడితే జమినీ ఎన్నికలు అనేది సామాన్యుడి ప్రజలకి ముఖ్యమైనది కాబట్టి ఉపయోగకరమైంది కాబట్టి అది జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశం మీదే ఆ కమిటీ వేసి వాళ్ళ రోజున 2029 కాకపోయినా కానీ 2034 వరకైనా కానీ దాన్ని ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశం మీదగానే మోదీ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుందండి. రైట్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీజేపీ సీనియర్ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటరెడ్డి గారు, జమిలీ ఎన్నికల వలన లాభమా నష్టమా అంటే అనేక రకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి. కానీ దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అసలు జమిలీ ఎన్నికలకి వెళ్ళడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తుందంటే ఏం చెప్తారు? ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా అభ్యంతరం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు లైవ్లో ఉన్న మిత్రులు పెద్దలు రామ్మోహన్ గారితో సహా అందరికీ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అవసరమా కాదా అనేటువంటి చర్చ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. ఇవాళ స్వాతంత్రం వచ్చే నుంచి 1967 వరకు కూడా సబ్జెక్టు కరెక్షను దేశంలో జమిలీ ఎన్నికలే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జమిలీ ఎన్నికలే చూసాం మనం. 2018లో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక 6 నెలలు ముందుకు తీసుకొని పోయినటువంటి సందర్భం, రాజకీయ ప్రయోజనాల కోసం ఆచర్య. ఇప్పటికీ పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలే కదా జరుగుతున్నవి. అక్కడ జాతీయ పార్టీలు గెలుస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే 3 అంశాలు దేశంలో కీలకంగా ఇవాళ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు ఇబ్బందికరంగా ఉన్నది. ఒకటి బ్యాలెట్ పేపరు, ఈవీఎంల మీద. వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, తెలంగాణలో గెలిస్తే, కర్ణాటకలో గెలిస్తే, హిమాచల్లో గెలిస్తే బాగా పనిచేసినట్టు, మొన్న పార్లమెంట్లో 100 సీట్లు వస్తే అక్కడ బాగా పనిచేసినట్టు, ఓడిపోతే ఈవీఎంలు తప్పుంది, భారతీయ జనతా పార్టీ ఈవీఎం మేనేజ్ చేస్తుంది అనేటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం అనేటువంటిది 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. ఒకటి. రెండవది, డీలిమిటేషన్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ ఏమన్నా ఒక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందా? సరే, జనాభాని బట్టి విభజిస్తామా, సీట్లు పెరుగుతాయా, పునర్విభజన జరుగుతాయా, లేక పాత సీట్ల ప్రకారంగా జరుగుతాయా? రామ్మోహన్ గారు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఏదో ఒకటి పెన్షన్ పెంచాలా, జనాభా కేంద్రంగా వద్దు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి. నా దృష్టిలో ఒక పార్లమెంటు నియోజకవర్గము
ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు జనాభాకు సర్వీస్ చేస్తాడు కాబట్టి జనాభా కేంద్రంగా అతను ప్రతినిధి, అడవికి కాదు, కొండ ప్రాంతాలకు కాదు. సరే, కొండ ప్రాంతాల్లో కొంత తక్కువ జనాభా ఉన్నా మనం ట్రైబల్స్ దృష్టిలో పెట్టుకొని అనుకూలమైన నిర్ణయాలు చేయొచ్చు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో సీట్లు పెరిగితే మరి దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను ఆలోచించినంత వరకు జనాభాను కేంద్రంగా తీసుకోకపోతే, సపోజ్ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మొత్తం పార్లమెంట్ సీట్లు 543, ఇప్పుడు 800 సీట్లు అయితే అనుకుందాం. 800 సీట్లు 543కు 80 సీట్లు అయితే 800కి ఎంత? తెలంగాణ తీసుకోండి, 543కు 17 సీట్లు అయితే 800కి ఎంత అంటే 25 సీట్లు వస్తాయి. 17 నుంచి 25 సీట్లు వస్తాయి. నా లెక్కలో, రఫ్ లెక్కలో 50% పార్లమెంటు సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్? వాళ్ళకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు. సరే, నెహ్రూ ఉన్నంతకాలం, ఇందిరాగాంధీ ఉన్నంతకాలం ఆ కాలం గడిచిపోయింది. వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాలు అవి. ఇవాళ మోదీ లాంటి వాళ్ళు వారసత్వంగా రాలే. ఒక ఛాయ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు, అది మనం గుర్తుంచుకోవాలా. కాబట్టి రెండవది డీలిమిటేషన్, మూడవది జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు జరిగితే ఏమవుతుందండి? వృధా ఖర్చు. ఇప్పుడు చూస్తున్నాము మనము, ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఎన్నికలు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అభివృద్ధి కోణంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తుంది, నిర్ణయాలు చేయలేకపోతున్నారు, వేలాది కోట్ల రూపాయలు వృధా అవుతుంది. దేశం ఒక్కటి, ఒకే ఎన్నిక, చట్టం ఒకటి, దేశం ఒకటి కాకుండా ఈ దాన్ని రాజకీయాల అవసరాల కోసం కాంగ్రెస్ అనుసరించినటువంటి ఎత్తుగడల్లో ఒక భాగం ఇది. కాబట్టి మహిళల రిజర్వేషన్ జరగాల, జనగణన జరగాల, డీలిమిటేషన్ జరగాల, జమిలీ ఎన్నికలు జరగాల తర్వాత. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. దీని మీద మేము ఏకపక్ష నిర్ణయం కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడతాం, చిన్న పార్టీలు పెద్ద పార్టీలతో చర్చలు జరుపుతాం, ఈ కోణంలో వెళ్ళాలనేటువంటి దాని కింద మా సలహాలు ఇస్తాం. కాబట్టి జమిలీ అనేటువంటిది ఎలా అవసరమో పాత పద్ధతిని పునరావృతం చేయడం, చదువు రాని కాలంలో అటువంటిది మనం చేశాం. ఇవాళ ఎలక్ట్రల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఈవీఎంలు వచ్చినాక సమాచారం తొందరగా మనకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో, ప్రజలు విద్యావంతులైనటువంటి పరిస్థితుల వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు ఎన్నికబడుతుంది? వాళ్ళు జమిలీ ఎన్నికలు అయితే ఉత్తర భారతదేశం వదిలేసుకున్నారు. ఉత్తర భారతదేశంలో సీట్లు వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. ఏమన్నా గెలిస్తే దక్షిణ భారతదేశంలో కొన్ని ఆశలు ఉన్నాయి, అది కూడా అవకాశాలు లేకుండా పోయింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచినాక, మొన్న కౌన్సిల్లో 2 సీట్లు గెలిచినాక, జనాభా ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు అసలు ఉత్తర భారతదేశంలో సరిగ్గా బీజేపీయే దెబ్బతింది, దక్షిణ భారతదేశం ఈ రోజున లేకపోతే బీజేపీ పరిస్థితి డౌన్ అయిందని ఉత్తర భారతదేశంలోనే బీజేపీ దెబ్బతింది అంటున్నారు కదా. మరి మంచిదే కదా, మరి పోటీ చేయని సీట్లు ఎక్కువైతే వాళ్ళకే కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దెబ్బతింటే పోటీ ఏమైనా సీట్లు ఎక్కువ తెచ్చుకోమని వాళ్ళని, ఇంకా సీట్లు ఎక్కువ పెంచమని అడగండి అంటున్నారు కదా ఉత్తర భారతదేశంలో. అట్లా కాదది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు ఎందుకు ప్రజలు వాళ్ళని ఓడిస్తున్నారో ఇంతవరకు ఆలోచించడం లేదు. ఈ 3 ఎలక్ట్రల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటి మీద అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఏ సీట్లు పెరిగినా కూడా అందరికీ సమానమే. ఉత్తరప్రదేశ్లో సీట్లు 125 పెరిగినాయి అనుకోండి, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ములాయం సింగ్ యాదవ్ కొడుకున్నాడు కదా, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా, సమాజ్వాదీ పార్టీ ఉంది కదా, పోటీ చేయమనండి. బీహార్లో సీట్లు పెడితే లాలూ ప్రసాద్ గారిని పోటీ చేయమనండి. కలకత్తాలో సీట్లు వెళ్తే మమతా బెనర్జీ ఉంది కదా, తమిళనాడులో పెరుగుతుంది. నేనేమంటున్నా అంటే,
కొన్ని సీట్లు ఇటు అటు కొంత కనబడుతుంది. కాబట్టి వాళ్ళు అంటున్నది ఏంటంటే దేశంలో మోదీ నాయకత్వాన్ని సమానమైన ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఇలా గుర్తింపు వచ్చినటువంటి మోదీ గారికి పట్టుకునే పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు లేవు. అది వాళ్ళ భయం, వాళ్ళ భయం. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? క్లియర్గా. ఎస్ లక్ష్మణరావు గారు, జమిలీ ఎన్నికలకి మీ వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? జమిలీ ఎన్నికలకు వచ్చే సమయం ఆసన్నమైందని కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకి ఒక రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేసి ముందుకు వెళ్తుందన్న దీనిలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు వైసీపీ ఏమనుకుంటుంది? లక్ష్మణ్ గారు, మీకు పెన్ను ఉన్న పెద్దలకి మన స్పీచ్లకి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది డిసెంబర్ 17 తారీఖున ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరు కూడా ఓటేయడానికి కూడా ఇష్టపడిన తరుణంలో మరి లోక్సభలో 269 ఓట్లు అనుకూలంగా జమిలీ ఎలక్షన్ జరగాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అవ్వాలి అని చెప్పి 269 ఓట్లు అనేది పోలవడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమైందంటే అప్పుడు న్యాయశాఖ మంత్రి ఎవరైతే అర్జున్ రామ్ వాలే గారు ఆ రోజున ప్రవేశపెట్టిన బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే జమిలీ ఎలక్షన్ జరిగితే దేశంలో ఎలక్షన్కి ఖర్చు పెట్టిన అమౌంట్ తగ్గుతుంది. సో అమౌంట్ ఎందుకంటే కిందట ఎలక్షన్కి మనం చూస్తే దేశవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు ఎలక్షన్కి ఖర్చు పెట్టి, మరి ఇప్పుడు అంత ఖర్చు అంటే ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే స్థానిక ఎలక్షన్లు, స్థానిక ఏవైతే ఎంపీటీసీ, ప్రెసిడెంట్, జడ్పీటీసీ ఎలక్షన్లు, అలాగే కార్పొరేటర్, మున్సిపాలిటీ ఎలక్షన్లు, వాటన్నిటికి మనం అంచనా వేస్తే ఖచ్చితంగా 4 లక్షల కోట్లు అవుతా ఉన్నాయి. ఓన్లీ లోక్సభ ఎలక్షన్కి 1,50,000 కోట్లు అవుతా ఉంది, 50,000 కోట్లు అవుతా ఉంది. అసెంబ్లీ వచ్చేసరికి దేశవ్యాప్తంగా సుమారు 5 నుంచి 6 లక్షల కోట్లు అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ జరిగితే ఒకేసారి దేశవ్యాప్తంగా ప్రతి వారం రోజుల్లో ఎలక్షన్ చేస్తే మినిమం 10 నుంచి 15 లక్షలకి కుదింపు అవుతుంది. ఇప్పుడున్న టైంలో ఇదంతా కూడా మన దేశ యొక్క ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆలోచన విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయం. సో కొన్ని పార్టీలు అపోజ్ చేస్తూ ఉన్నాయి, కొన్ని పార్టీలు దీనికి సమకూలంగా ఉన్నాయి. ఏదేమైనా జమిలీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా దేశానికి మంచిది. అలాగే ఎక్కడైతే ఎలక్షన్ మన ప్రాపర్గా మనం అనుకుంటూ ఉన్నామో ఆయా ప్రదేశాల్లో ఆ యొక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్ ఎలక్షన్ నిర్వహించడానికే మనం ఖర్చు పెడతా ఉన్నాం. సో ఆ భారం అంతా తగ్గుతూ ఉంటుంది, రాష్ట్రానికి తగ్గుతూ ఉంటుంది, దేశం మీద కూడా ఎన్నికల బడ్జెట్ భారం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని అందరూ కూడా బేషరతుగా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే జమిలీ ఎన్నికల మీద ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయని అనుకుంటున్నారా? దింపుడు కళ్ళం ఆశలాగా వైసీపీ పార్టీకి మరొక ఛాన్స్ వస్తుందని జమిలీ ఎన్నికలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలా? అంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు మీ మీద. ఏవైతే వినిపించిందా నా క్వశ్చన్ మీకు? ఎస్, రిపీట్ చేస్తున్నాను. దింపుడు కళ్ళం ఆశలాగా ఎలక్షన్లు అయిపోయి మీకు సరిగా గెలవలేకపోయారు కాబట్టి జమిలీ ఎన్నికల మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రజాస్వామ్యంలో జమిలీ ఎన్నికలు జరిగితే బాగుంటుందనే అభిప్రాయం మీ మీద ఉందా? ఇది నా విమర్శ కాదు. చాలామంది ఈ రోజున వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో తర్వాత రోజునే జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలలకి 6 నెలలకి జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మనమే వస్తామని చెప్పారో దాన్ని బేస్గా చేసుకుని మీరు ఇలా మాట్లాడుతున్నారా అనే దానికి ఏంటని చెప్తారు మీరు? లేదు, సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎలక్షన్కి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చూడండి ఒకసారి, జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా
మేము కూడా సపోర్ట్ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మేము ఓడిపోయాం కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తే మేము అధికారంలోకి వస్తాం, లేదా ఈ ఎలక్షన్ పెడితే మాకు ఉపయోగపడుతుంది ఆలోచన విధానం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఎక్కడైతే ఈ ఎలక్షన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అమౌంట్ వృధాగా పోతా ఉంది, అది రాష్ట్ర అభివృద్ధుల కోసం, దేశ అభివృద్ధి కోసం ఈ మనీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా మరి మద్దతు తెలియ చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిపోతే మేము వస్తాం అనే ఆలోచన విధానం అయితే కాదండి. మేము ఒకవేళ మేము అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా దీనికి ఓకే చెప్తారు. జమినీ ఎలక్షన్ జరగాలి, దేశ ఆర్థిక మూలాలపై దెబ్బ పడకుండా చూడాలి, రాష్ట్ర వాళ్ళు కూడా బాగుపడాలి ఒక నినాదంతో ముందుకెళ్లిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటాను. లక్ష్మీనాథ్ ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, రాజకీయ పార్టీలు ఒక రకంగా స్పందిస్తున్నాయి, మీలాంటి రాజకీయ విశ్లేషకులు ఒకలాగా స్పందిస్తున్నారు. ఎలా చూడాలంటారు సారూప్యత? నాలాంటి రాజకీయ విశ్లేషకులే కాదు లక్ష్మణ గారు పార్టీలో వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు ఒక ఆంధ్రప్రదేశ్ లోని విచిత్రమైన పరిస్థితి కానీ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో తమ ఉనికికే నష్టమయ్యే ఏదైతే జమినీ ఎన్నికలు సమర్పించుకోవడంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. చెప్పాలంటే వైసీపీ బీజేపీకి భయపడుతుంది ఏ రకం కేసుల విషయంలో దేనిలో విషయంలో. అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నారా వీళ్ళిద్దరు కూడా గతంలో ఇదే జమినీ ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వినండి మీరు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు జమినీ ఎన్నికల గురించి గతంలో. ఏమంటే పార్టీలు ద్వంద్వ వైఖరి వహిస్తున్నాయి కానీ నాలాంటి వాళ్ళు ఎప్పుడు ద్వంద్వ వైఖరితో పోతలేదు. వెంకటేష్ గారు లేదు కనుక నేను చెప్తున్నాను మొదటి నుంచి కూడా. ఇవాళ మన భారతదేశంలో 4 సార్లు వరుసగా 65 దాకా జమినీ ఎన్నికలు జరిగినాయి. దానివల్ల కొత్త వచ్చిన మార్పు లేదు. చాలా మంది ప్రభుత్వాలు పడిపోతున్నప్పుడు ఈ ఏదైతే మనకు ముఖ్యమంత్రులను మనం అసెంబ్లీ ఎమ్మెల్యేల మెజార్టీ మీద ఆధారపడి ఉంటాయి కనుక మెజార్టీ పోతే ప్రభుత్వాలు పడిపోతే అప్పుడైనా వస్తే ఇప్పుడైనా వస్తే ఎన్నికలు. నేను చెప్తాను, ఒకటేమో అసలు సమస్య విడిచిపెట్టి చెప్పి ఎన్నికలు ధనబలం, మందబలం, కండబలం నివారించే ప్రయత్నం ఆ చేస్తలేదు గవర్నమెంట్. ఎవరికి వాళ్ళు డబ్బులు మంచి పెడుతున్నారు, మధ్య మంచి పెట్టుకొని గెలుస్తున్నారు. నేనేమంటున్నానంటే 3 లోపాలు చెప్తాను. మళ్ళీ వివరిస్తే మళ్ళీ బదులుకు వస్తాయి. ఒకటి సమాజ స్ఫూర్తికి తిరుగుతాము. మన యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ అనే వైపు చేస్తాయి. ప్రాంతీయ పార్టీలు గొడ్డలు పెట్టారనే దీన్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు కానీ వాళ్ళు బీజేపీతో వ్యతిరేకమైన ఒక్క క్షణంలో మరి దీన్ని వ్యతిరేకిస్తారు. చూడండి, రాజకీయ పార్టీ స్వాతంత్ర ప్రమాణాలు పాటిస్తాయి. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో ప్రాంతీయ పార్టీ కావచ్చు. నెంబర్ 1. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఈ జమినీ ఎన్నికలు ప్రతిపాదించినప్పుడు అప్పుడు బీజేపీ వ్యతిరేకించింది ఒకటే కాదు, జిఎస్టీ మీద కానీ ఆధార్ కార్డు మీద కానీ 2 జాతీయ పార్టీలు తమ అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. మాలాంటి వాళ్ళ మా మాట మాట్లాడడం. 2 చెప్తాను, దానికి లోపాలు చెప్తాను కదా. ఒకటి జాతీయ మనం ఏమంటారు దాన్ని సమాఖ్య స్ఫూర్తికి వెళ్తాము. రెండోది ఏమో ప్రాంతీయ పార్టీలకు నష్టం అవుతుంది. ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉండాలి కానీ ఎజెండా మొత్తం మారి పైకి కిందాక మోడీ మాడియా, ఇందిరాగాంధీ మాడియా ఎవరో ఒక జాతీయ నాయకత్వం ఉంటే దాని ప్రకారం అసలు ఎజెండా పోతుంది. ఈ రకంగా వెళితే ప్రాంతీయ పార్టీలకి ఒక రకంగా చాలా మింగుడుపాటి విషయంగా అనుకోవచ్చా? గొడ్డలు పెట్టు నేను చెప్తాను. 5 సార్లు గెలిచిన బిజు మన ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు ఓడిపోయింది? బీజేపీ జాతీయ పార్టీల కింద పనిచేసే ప్రతి పార్టీ కూడా ప్రతి పార్టీ నష్టపోతుంది ఎక్కడో. ఒక తమిళనాడు తప్ప. తమిళనాడులో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇద్దరు దూరం పెడుతున్నారు. దీని వాళ్ళకి వస్తాను మంచి చెప్తున్నారు కదా. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ కాడికి పోతారు. ప్రాంతీయ పార్టీలు మొత్తం నాశనం అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. మూడోది నష్టం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి అంటున్నారు. రెండోది, ఇంతకుముందు ఎవరో లక్ష్మణరావు గారు అన్నారు, చాలా బడ్జెట్ ఏం కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పెట్టే బడ్జెట్ చాలా పీనట్స్ తో సమానం. 50 లక్షల కోట్ల బడ్జెట్ మనది. ఎన్నికల మీద బడ్జెట్ పార్టీలు పెట్టేది, అభ్యర్థులు పెట్టేది ఎక్కువ కానీ ప్రభుత్వం పరంగా ఖర్చే తక్కువనే పెద్ద సమస్య కాదు. నెంబర్ 1. 2, ఎన్నికలు మళ్ళీ రావని అంటున్నాను. వెంకటరెడ్డి గారు ఎప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ వస్తాయి అంటున్నాను. ఎట్లా వస్తాయి చెప్తాను. ఉదాహరణకు ఒక ప్రభుత్వము పడిపోయింది అనుకోండి, మళ్ళీ అప్పటి నుంచి 5 ఏళ్ళకి ఎన్నికేస్తుంది. ఇప్పుడు పద్ధతిలో ఇప్పుడు ఏముందంటే ఒక ప్రభుత్వం 1 సంవత్సరం ముందు పడిపోయింది, మళ్ళీ ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఉంటుంది. ఒకేసారి ఎన్నిక జరిగింది కదా. ఈ ఎన్నికలు కనుక జమిలీ ఎన్నికలు వస్తే ఆ 1 సంవత్సరానికి ఎన్నిక జరుపుతారండి. ఆ 1 సంవత్సరానికి ఎన్నిక జరిపితే మళ్ళీ 5 ఏళ్ళు పుట్టిగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు 2 సార్లు వచ్చినట్టు కదా. వాళ్ళు మళ్ళీ ఏమంటే 1 సంవత్సరానికి ఎన్నికైనప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నిక కావాలి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎన్నిక వస్తుంది కదా.
అదే చెప్తున్నాను, స్థానిక ప్రభుత్వాల స్ఫూర్తిని దెబ్బతీయడమే ఇది. స్థానికంగా వార్డు మెంబర్ నుంచి దేశ ఎంపీ దాకా ఒకే ఎజెండా ఉండాలని కోరుకుంటున్నారు. అది హిందుత్వ ఎజెండా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎజెండా కావచ్చు. ఇది తప్పు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? బీజేపీ ప్రవేశపెడుతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అంతకంటే ఏం లేదు. ఇంకొకటి FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే ఎన్నికలో ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు. ప్రజలకు వచ్చిన ఓట్లకు సీట్లకు విలువ లేదు. ఉదాహరణ చూడండి, 1.2% తేడాలో ఎక్కడ 151 వైసీపీ 151 గెలుస్తుంది, ఇక్కడేమో 85 సీట్లు తెలంగాణలో గెలుస్తారు. 1.2% తేడాలో FPTP ఫస్ట్ పాస్ ద ఓట్ పోస్ట్ అనేది. అంటే దామాష పద్ధతి ఎన్నికలు ఉన్నాయి అనుకోండి, అది లాభదాయకం. దామాష పద్ధతి ఎన్నికలు అంటే చాలా పెద్ద చర్చ. దామాష పద్ధతి ఎన్నికలు అంటే పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో అంత శాతం సీట్లు రావాలి. వస్తున్నాయా? అసలు సైట్లకు ఓట్లకు తేడా ఉందా లేదా? పొంతన ఉందా ఎక్కడన్నా? ఇవాళ పెద్ద మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు బ్రహ్మాండంగా గెలిచిన గల సమస్య, కానీ ఓట్లకు సీట్లకు తేడా పోతుంది. కనుక ప్రజాస్వామ్యం బతకాలంటే అయితే FPTP విధానం దామాష పద్ధతి పెట్టాలి. రెండో, దామాష పద్ధతికి బీజేపీ మొదటి నుంచి అనుకూలం. ఎందుకు ఇప్పుడు వద్దంటుంది? ఎందుకంటే అప్రత్యేకంగా 303 సీట్లు వస్తున్నాయి కదా. గతంలో కాంగ్రెస్ చేసిన పొరపాటు మన లక్ష్మణ్ గారు, గతంలో రాజీవ్ గాంధీ హ్యాండ్ ఇప్పటి వరకు దేశంలో బీజేపీ కాదు కాంగ్రెస్ ఒకటి 415 సీట్లు గెలుచుకున్నది. ఏది ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత. ఇప్పటి వరకు అంత మెజార్టీ ఎవరికి రాలేదు దేశంలో. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా ఉండే ఏది మనకు దామాష పద్ధతి ఎన్నికలకు. అంటే శివసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధాంత భేదం లేకుండా దామాష ఎన్నికలకు తయారై ఉండే. కానీ ఎప్పుడైతే కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ 415 సీట్లు వచ్చినాయో, ఇప్పుడేమో బీజేపీకి వస్తున్నాయో, దానివల్ల ఏమనుకుంటున్నారంటే దేశంలో ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక ఉండాలని కోరుకుంటున్నారు, ఒకే దేశం కోరుకుంటున్నారు. ఇది 2 జాతీయ పార్టీలు కుట్ర అంటున్నారు. వాళ్ళు వ్యతిరేకించినా రేపు పొద్దున వాళ్ళు వస్తే కూడా ఇదే పని చేస్తారు. ఇంకో పని చెప్తున్నాను, ఎన్నికలు మళ్ళీ రావడానికి అవకాశం ఎందుకు ఎక్కువ అంటున్నాను. 6 నెలల ముందర జరపడం అనుకోండి, సంవత్సరం ముందర ఎన్నిక జరపాల్సిన అనివార్యత వస్తుంది. అప్పుడు ఏమైతుంది? అందుకని ఇక్కడ ఒకటేమో సమాఖ్య స్ఫూర్తి విరుద్ధము, రెండోది ఎజెండా, స్థానిక ఎజెండా కూడా దేశ ఎజెండా అవుతుంది. అక్కడ కూడా అన్ని వస్తాయి, కిందికి వస్తాయి. రాహుల్ గాంధీని చూపెట్టుకొని పంచాయతీ మెంబర్ పోటీ చేయాలి, మోడీని చూపెట్టుకొని పంచాయతీ మెంబర్ పోటీ చేయాలి. ఇక ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉంటే తెలియదు, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎక్కడ ఉంటారో తెలియదు. కనుక దయచేసి ప్రాంతీయ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం జిలేబీకి చక్కర్ మన ఇలా పడేసేయమని చెప్తున్నారు, అర్థం అనేది మారుతున్నారు. అసలు ప్రాంతీయ పార్టీ హవాలు, ప్రాంతీయ పార్టీలు ఒక తమిళనాడులో తప్పితే ఇప్పటి వరకు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రాంతీయ పార్టీ హవా ఉందంటారా? ప్రాంతీయ పార్టీలు ఎప్పుడో కూడా జాతీయ పార్టీల కబందాస్తాల్లోకి వెళ్ళిపోలేదంటారా? మెల్లమెల్లగా బీహార్ చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి, మెల్లమెల్లగా పోతున్నాయి, ప్రాంతీయ పార్టీలు పోతున్నాయి. మీరు ఉత్తర భారతదేశం చూడండి, ప్రాంతీయ పార్టీలు మెత్త హరణమైన ఒరిస్సా చెప్పారు. మన దాకా వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే, ఆనాడు ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తెలుగుదేశం కానీ, ఇవాళ జనసేన కానీ, లేకపోతే వైసీపీ కానీ, ఈ వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చిన పక్షమే కదా. అందుకని మనం నెగలగలుగుతున్నాం. కానీ ఈ ప్రమాదం దక్షిణ భారతదేశానికి కూడా వస్తుంది. రేపంటున్నాను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఎజెండా అంటున్నానే, వార్డు మెంబర్ ఎజెండా ఉండాలి. కానీ ఇప్పుడు మోడీ ఎజెండా ఇక్కడ ఎందుకు రావాలి? వార్డు మెంబర్ ఎవరు మంచోడు మనం గెలిపియాలి కదా. ఇంకోటి ఇప్పుడు ఇంకొక ఉన్నది, 4 చట్టాలు సవరించినా కూడా మళ్ళీ మొదటికి వస్తుంది అంటున్నారు. పడిపోతాయి, గవర్నమెంట్ పడిపోతాయి, ఈ పద్ధతిలో పడిపోతాయి. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఎన్నిక పెట్టండి, అప్పుడు సాధ్యమవుతుంది. నేను అది కూడా చెప్తున్నా. రెండోది ఏమైందంటే ఎన్నికల ఖర్చు అనేది చూపించి ఇవాళ జమిలీ ఎన్నికలు కూడా కరెక్ట్ కాదు. మొదటేమో మన జనాభా లెక్కలు కావాలి, కులగణన కావాలి, తర్వాత మన డిలిమిటేషన్ కావాలి. డిలిమిటేషన్ లో కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మన తెలుగుదేశం గుర్తిస్తలేనంటున్నాను నేను. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంట్ సీట్లలో 22కు 21 పడిపోతుంది మన జనాభా నియంత్రణ చేయడం వల్ల. మరి దానికి ఆలోచన చేయట. ఈ కుట్ర మొత్తం పైనుంచి కింద 4 అంశాలు తీసుకుంటే దక్షిణ భారతదేశం ఎక్కువ నష్టపోయే అవకాశం, ఏ రకంగా నష్టపోయే అవకాశం ఉంది. కనుక జమిలీ ఎన్నికలు సూత్రప్రాయంగా కరెక్ట్ కాదు. భారతదేశం విభిన్నమైన దేశం, భిన్న మతాలు, భిన్న దేశం. కనుక ఇది కేవలం పార్టీల మొనోపలి కోసం చేస్తున్న కుట్ర అని నేను. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మీరు రామ్మోహన్ గారు చెప్పింది విన్నారు కదా. ఆయన ఏమో అవసరం లేదంటారు, మేమేమో అవసరం ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ప్రధానంగా ఇక్కడ జమిలీ ఎన్నికలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేశ రాజకీయ ఆర్థిక పరిపాలన సంగతి పక్కన పెట్టుకుంటే రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసుకోవడం, కొన్ని నాయకుల మీద ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అసమ్మతి ప్లస్ కుటుంబ పాలన.
ఇట్లాగా ఏది చూసుకున్నా కానీ జమిలీ ఎన్నికలు అనేది జరిగితే ఏంటంటే స్వచ్ఛందంగా ఇట్లాంటివన్నీ అరికట్టచ్చు అని చెప్పేసి మనం ఇంతకుముందే మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారిది నివేదిక ఎట్లాగ ఇచ్చారంటే ఇక్కడ దాదాపు 47 పార్టీలకు గాను 32 పార్టీలు ఆల్రెడీ మద్దతు తెలిపేసినాయి. 47 పార్టీలకు గాను 32 పార్టీలు మద్దతు తెలిపినాయి. ఇక్కడ ప్లస్ మనం మెయిన్ చూసుకోవాలంటే మెయిన్ బడ్జెట్ అండి. ఆ బడ్జెట్ ప్రకారంగానే మనం ఆలోచించుకోవాలి. ముఖ్యమైన అంశం ఇప్పుడు రాష్ట్రం కానీ దేశంలో కానీ ఆర్థిక పరిస్థితి అనేది ఏ విధంగా అయిపోయింది. ఇవాళ రోజున మీరు ఇంకో మాట చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత అటు పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి నిక్కార్సుగా నిలబడే నాయకుడు ఎవరున్నారు చెప్పండి. అటు పక్కన లీడర్షిప్ క్వాలిటీస్ ఆ పార్టీలు ఎవరికి ఉన్నాయి చెప్పండి. అక్కడ ప్లస్ ఇక్కడ క్వాలిటీస్ ఆ పార్టీలో లేవని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు లీడర్షిప్ చేయడానికి, అనేక మంది ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆయన మన బీజేపీ నాయకులు గారు యూపీ గురించి మాట్లాడుతుంటే మీరే క్వశ్చన్ వేశారు. మీకు ఆల్రెడీ మెజారిటీ తగ్గిపోయిందంటే పోనీ అటు పక్కన పోటీ చేయమంటే మరి ఎందుకు పోటీ చేయట్లా? పోనీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళ రోజున పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు కదా. ఆ లీడర్షిప్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు అవతల పార్టీ వాళ్ళు? సో ఇక్కడ ఆలోచించుకునేది ఏంటంటే ఎంతసేపు దుమ్మెత్తిపోయడం అని కాదు, ఇక్కడ జనానికి దేశ జనాభాకి ఉపయోగపడే రీతిగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా తీసుకోవాలి. రేపొద్దున ఇదే కాంగ్రెస్తో కలిపి శివసేననో లేకపోతే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి కొంతమంది కలిపి కూటమిగా ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడేద్దాం అనుకుంటారేమో. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా కానీ రేపొద్దున్న 2029కి దీన్ని ఖచ్చితంగా అయితే ఆచరణలో పెట్టాలి. 2034 కల్లా ఇది అయితే జమిలీ ఎన్నికలు అయితే జరగాలి అని చెప్పేసి మనం తీసుకుంటున్నారు. ఈ మాట తగ్గట్టే కదా. ప్రభుత్వాలకి అతీతంగా కాదు, జనాభాని దృష్టిలో పెట్టుకొని, దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబ పాలన అరకట్టాలన్న ఉద్దేశం మీద, రాజకీయ నాయకుల మీద జరుగుతున్న అసమ్మతి మీద ఇట్లాంటివన్నీ చూసుకొని జమిలీ ఎన్నికలు జరగాలని చెప్పేసి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు నేనేమంటున్నా అంటే కొత్త విషయం కాకుండా 6 నెలల ముందు ఎన్నికలు పెడతానంటే సర్పంచ్ కోర్టు పోతారు కదా. ఇప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్న పదవి కాలాలను సమానం చేయాలంటే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పడుతుంది అంట. ఎందుకంటే అసెంబ్లీలు వేరు ఎన్నికైనాయి కదా. ఇప్పుడు 2026 కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న కాకుండా అసెంబ్లీ ఎన్నికలు మన 24లో అసలు ఏడాది కూడా పూర్తి కాలేదు. వీళ్ళంగా 2029లో ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైన్ చేస్తారా? 2025 ఎన్నికైన ప్రభుత్వం తెలంగాణకి ముందు పోమంటే 6 నెలలు ఉండమంటే ఉంటారు కానీ తీసేస్తా అంటుంటారా? రామ్మోహన్ గారు మీతో నేను స్టార్టింగ్ లో మాట చెప్పా మీకు ఏదైతే ఉందో ఈ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగాలి అని అంటున్నాం. మీరు చూడండి, ఇదే హైదరాబాద్ ఇదే తెలంగాణలో రేపు 2028 కల్లా అసెంబ్లీ పరిపాలన అనేది అయిపోతుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, 6 నెలలు వ్యవధి తీసుకుంటారు. 6 నెలలు వ్యవధి తీసుకుని దాని ప్రకారంగా జరుగుద్ది. అట్లాగే యూపీలో కూడా అట్లాగే కొంచెం వ్యవధి అనేది తీసుకుంటారు. అదే నేను చెప్తున్నా కదా, ఇట్లాగా ప్రధానంగా 47 పార్టీలకు గాను 32 పార్టీలు మద్దతు తెలిపినాయి. అవన్నీ మనం ఆ నివేదికలో కానీ కమిటీలో కానీ చర్చించకుండా అయితే ఇవన్నీ జరగవు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. ఇది వెంకటరెడ్డి గారి టైం ప్లీజ్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇవాళ జమిలీ ఎన్నికలే కొత్తది కాదు. దీన్ని నిర్వహించడానికి చాలా చట్ట సవరణ జరగాల. అర్ధాంతరంగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు అయితే ఏం చేయాలి? పార్టీ ఫిరాయిస్తే ఏం చేయాలి? ఇప్పుడు మొట్టమొదటిసారి మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు రావాలా, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వెనక్కిపోయి ఆ మార్పులు జరగాల. పార్లమెంట్లో వాటి చట్ట సవరణలు జరగాల. మొదటిసారి ఇబ్బందులు ఉంటాయి. లేక ఈ మధ్యలో వస్తున్న టాక్ ఏంటంటే రెండు దఫాలుగా అంటున్నారు. సరే, ఏదైనా కానీ ఒక చర్చ మంచిది, ప్రజాస్వామ్య పద్ధతి లోపల దీనికి ఒక పరిష్కారం దొరకాలనేటువంటిది.
భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలతో మాట్లాడుతుంది, రైట్. ఒక సమన్వయం చేసుకొని ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నాలు ఉంది మేము భావిస్తున్నాం. రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగం 129 ఇదే సవరణ బిల్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జరుగుతుంది, చేయాలి. జమిలీ ఎలక్షన్కి అన్ని పార్టీలు కూడా చెప్పాను 269 ఓట్లు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ కూడా అది 2027లో చేస్తారా, 28లో చేస్తారా, 29లో చేస్తారా, ఎప్పుడు చేస్తారా అనేది ఎప్పుడు వేస్తారో జమిలీ ఎలక్షన్ అనేది రావాలి. ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ జరగాలి. ఇలా చెప్పాను. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ కానీ, దేశ బడ్జెట్ కానీ, రాష్ట్ర ఆర్థిక మూలాలు కానీ, దేశ ఆర్థిక మూలాలు కానీ దెబ్బతినకుండా ఉండాలంటే అది కూడా వారం రోజుల్లో, దేశవ్యాప్తంగా వారం రోజుల్లో ఎలక్షన్ అయ్యేటట్టు చూడాలి. వారం రోజుల్లో ఎలక్షన్ అయ్యేటట్టు చూస్తే బడ్జెట్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ఖచ్చితంగా ఈ ప్రణాళికను కానీ తీసుకొస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే గతంలో 1967లో కూడా జరిగినాయి. అంతకుముందు ఫిగర్ కరెక్ట్ 75, 77లో జరిగినట్టుంది. మళ్ళీ మొత్తాన్ని తీసేసి మళ్ళీ మామూలుగానే యథావిధంగా జరుగుతూ ఉన్నాయి. సో జమిలీ ఎలక్షన్ అనేది కొత్త కాదు. ఆల్రెడీ జమిలీ ఎలక్షన్ అనేవి మన భారతదేశంలో 2 సార్లు జరిగినాయి. ఇది ఇప్పుడు జరిగితే 3వ సారి జరిగినట్టుగా ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు అయితే రావాలి. దేశవ్యాప్తంగా ఒకే ఎలక్షన్ ఒకే అన్నట్టుగా, అలాగే ఒకే కార్డు, 1 నేషన్ 1 కార్డు 1 ఎలక్షన్ ఎలాగైతే మోడీ గారు ఉన్నారో ఖచ్చితంగా 1 నేషన్ 1 కార్డు 1 ఎలక్షన్, ఇది నినాదం అయితే కరెక్ట్ గా తీసుకెళ్లాల్సిందే. నందుకు లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. వెంకటరామిరెడ్డి గారు, గంగపర వెంకటరెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా జమిలీ ఎన్నికలకి సమయం అయితే ఆసన్నమైంది. అది 29లో జరుగుతాయా, 34లో జరుగుతాయా, కానీ కంపల్సరీ ఈ జమిలీ ఎన్నికల మీద గట్టి ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇటీవల బాగా చర్చల్లో కూడా నిలుస్తుంది. ఒకేసారి ఎన్నికల విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అయితే అడుగులేస్తుంది. నిజానికి జమిలీ ఎన్నికల వల్ల ప్రజాస్వామికి లాభమో నష్టమో అనేది మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిని స్పందిస్తూ అయితే జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను. ఏఎన్ఎన్. నమస్తే.